నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ వార్తలు చెప్తుంది జేకే. దయచేసి మిత్రులారా స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అనేది అర్థమవుతుంది. 10 మందికి షేర్ చేయండి, వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, బెల్ ఐకాన్ నొక్కమని. పైసా కూడా ఖర్చు కాదు, మాకు వెన్నుదన్నుగా మీ షేర్లు, మీ సబ్స్క్రైబర్లు బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, రంగారెడ్డి జిల్లాకు తెలంగాణకు ఏం సమస్య ఉంది, రాయలసీమకు నీళ్లు సరఫరా చేస్తే తెలంగాణకి సమస్య ఏంటి? వాస్తవంగా గోదావరి నీళ్లు రాయలసీమ పైన పంపించడానికి ఆంధ్ర యోచించడం తప్పే ఉంది. తెలంగాణ ఇప్పటికే బహు ప్రాజెక్టులు నిర్మించుకొని ఎత్తు పల్లాల ఉన్న తెలంగాణ లిఫ్టింగ్తో వాటర్ని పంపింగ్ చేసుకుంటూ ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కట్టారు. ఆ ప్రాజెక్టుల నుండి నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు తోడుకున్నాక వాళ్ళు మిగిలిన నీళ్లు, అవి వచ్చిన నీళ్లుని వాస్తవంగా తెలంగాణ తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పోగా మిగిలిన నీళ్లు సముద్రం పాలవుతాయి. సముద్రం పాలవుతుంటే ఆ వాటర్ని ఏపీకి జీవనాడిగా ఏపీ పోలవరం ప్రాజెక్టుకు మళ్లించుకుంటూ ఆ నీళ్లతో సాగుబడులు చేసుకుంటూ ఉంటుంది. గోదావరి మహారాష్ట్రలో పుట్టింది, అది జీవనది. అక్కడి నుండి వచ్చే నీళ్లు ఏ నది అన్నా ఎండిపోతుంది, కానీ ఈ నది ఎండదు. కాబట్టి ఆ నీళ్లను రాయలసీమకు పంపించడం యత్నం చేస్తుంటే ఆంధ్ర ప్రభుత్వం హఠాహుతిగా అధికారులు, తెలంగాణ అధికారులు రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయడం, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హఠాహుటిగా మీరు రాయలసీమకు నీళ్లు పంపించడానికి వీల్లేదు, రాయలసీమకు నీళ్లు పంపిస్తే వీళ్ళకేం సంబంధం? అక్కడ డోర్నాల్ దగ్గర నుండి అటు అది తెలంగాణ విడిపోతుంది, ఆంధ్ర ఎంటర్ అవుతుంది. అది ఆ నీళ్లుని మనం ఏమన్నా చేసుకుంటాం, ఎవరికీ సంబంధం లేదు. నా కంచంలో నేను భోజనం పెట్టుకున్నాక అది నేను తింటానో, పారేసుకుంటానో, కుక్కలకు వేస్తానో, అది ఎవరికీ సంబంధం లేదు. అమ్మ నా కంచంలో భోజనం పెట్టింది, నేను తినాలి. తినడం నచ్చలేదనుకో చేయి కడిగేసి వెళ్ళిపోతానో, లేకపోతే తింటానో, నేను ఏమని చేసుకుంటా. నాకు నచ్చిన నీళ్లు, నాకు వచ్చిన నీళ్లు నేను కాలువల్లో పోసుకుంటాను, సముద్రంలో పోసుకుంటాను, ఎత్తి బిందులో పోసుకొని బిందులతో ఆపుకొని బిందులో పోసుకొని నేనే తాగుతానో, ఏం చేస్తానో, అది ఎవరికి సంబంధం లేదు. అలాంటి నీళ్లపై తెలంగాణ ఆంక్షలు పెట్టడం సబబు కాదు అంటూ ఏపీ ప్రభుత్వం చెప్తుంది. నీ సంగతి నువ్వు చూసుకో, నీ ముడ్డి నువ్వు కడుక్కో, నా ముడ్డి కడుక్కుంటానో ఎండిపోతుందో నీకెందుకు? నీ చెరువుల్లో నీళ్లున్నాయి, నీకు అన్నీ నిండిపోగా మిగిలిపోయిన నీరుని మేము సముద్రంలోకి వెళ్ళే నీరుని మేము తీసుకుంటున్నాం. నిన్న కాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లికి వరకు గోదావరి నీళ్లు మళ్లిస్తున్నాం,
ఇప్పుడు అనకాపల్లి వరకు వచ్చినాయి, వచ్చే సంవత్సరం ఈ టైంకి విశాఖపట్నం కూడా చేరుతాయి అని చెప్పడం గమనార్హమా, గర్వదాయకమా, లేకపోతే ప్రయత్నం సఫల్యం అవడమా? ఇవన్నీ వేరే రాష్ట్రానికి సంబంధం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఈ ప్రయత్నాలు ఎందుకు చేయలా? సరే, సముద్రంలో కలిసిపోయే నీరుని మేము ఎక్కడికన్నా మళ్లించుకుంటాం. కోర్టు కూడా ఆ రోజున బాబ్లీ, బాంబే, మహారాష్ట్ర బాబ్లీ డ్యాము ఎత్తు కట్టింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేశారు, అక్కడ గొడవలు చేస్తే ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారిని మూసేశారు. కోర్టు కేసులు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అయినా సరే నీళ్లు వస్తూనే ఉన్నాయి. నీకు చేతనైతే, నీవు దమ్ముంటే, నీకు నిజంగా మగతనం ఉంటే నీళ్లను అక్కడ ఆపేసుకోవయ్యా. కిందకి దిక్కకండి చెయ్యి. వర్షాలు వచ్చినప్పుడేమో నీళ్లు వదిలేస్తారా? గంటలు కొట్టి చెరువులు నీళ్లు పెట్టి ఇది చేస్తారా? ఆ రోజున వర్షాలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి బోట్లు వదిలి ఖమ్మం నుండి నీళ్లు వదిలేసి చెరువులు గండి పెట్టి ఆ నీళ్లతో ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయ్యే అంత పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజు మీకు కళ్ళు తెరవలేదా? మీ కళ్ళు ఆ రోజు పనిచేయలేదా? ఈరోజు మీరు ఎవరు అడగటానికి? ప్రకృతి మాత వరదానం. ప్రకృతి ఇచ్చిన నీళ్లని నువ్వు ఆపే హక్కు నీకు లేదు. అరచేతిలో దోశల్లో నీళ్లు పట్టుకొని సూర్య నమస్కారం చేస్తున్నావు, దోశ నిండా నీళ్లు పోస్తున్నావు. నువ్వు దండం పెట్టుకొని నీ కోరికలని చెప్పేలోపు ఆ నీళ్ళని మొత్తం కారిపోయి నీ కాళ్ళ మీద పడిపోతాయి. అలాంటి నీళ్లు నీ కాళ్ళు కడుగుతుంది. నువ్వు దేవుడికి చెప్తుంటే ఆ దేవుడు నీ ఎండలో నుంచొని ఉంటే ఆ నీళ్లు నీ కాళ్ళ మీద పోసి దేవుడు చల్లారుస్తాడు నీ కాళ్ళు కాలకంట. అంతేగాని నువ్వు తప్పు చేయలా. ప్రకృతి నీకు సాయం చేస్తుంది. నువ్వు ఒకసారి ప్రకృతికి సాయం చేస్తే ప్రకృతి నువ్వు దేవుడు అంటే దేవుడు, రాయిలో దేవుడు అనుకో దేవుడు ఉంటాడు. రాయి ఎందుకు పనికిరాదు అనుకుంటే రాయి అవుతుంది. ఆ రాయి పనికిరాదు అనుకున్న రాయి కూడా 4 రాళ్ళు చేరిస్తే ఒక బిల్డింగ్ అవుతుంది, ఒక ఇల్లు అవుతుంది, ఒక మనిషికి నీడేస్తుంది. అట్లాంటి రాయిని కూడా మా భారతీయులు దేవుడిగా భావిస్తారు. మరి నీకేంటి? వృధాగా పోయే నీళ్ళని మేము అరికట్టుకొని నీళ్లు దారి మళ్లించుకొని మేమేదో మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మా ఆస్తులు ఖర్చు పెట్టుకొని మేము చేసుకుంటే తెలంగాణకి ఏంటి సమస్య? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలంగాణకి ఎటువంటి పరిస్థితుల్లో హాని జరగట్లేదు. నువ్వు వదిలేసిన నీళ్ళని మేము తీసుకుంటున్నాం. నీ చేతనైతే నువ్వు అరికట్టుకో. నీ డ్యామ్ కట్టడానికి నీటి ఆయోగ్ నీకు పర్మిషన్ ఇచ్చినంత వరకు నువ్వు కట్టుకున్నావు. కేసీఆర్ ఆ రోజున 2 డ్యాములు కట్టేశాడు. కాళేశ్వరం ఇంకొక డ్యాము, 2 డ్యాములు కట్టి ఎత్తు పోతల పథకం పెట్టి నీళ్లు లాక్కున్నారు. లేదా మీకు నీళ్ళే లేవు, మీ ఎత్తు పల్లంలో ఉంది, ఎత్తులో ఉంది, మాదేం పల్లంలో ఉంది, మాకు వెళ్ళిపోయే నీళ్లు. మీరు ఆపండి. రావి నదిలో ఆపినట్టుగా పాకిస్తాన్కి వెళ్ళకుండా నీళ్లు కాశ్మీర్కి మళ్లించినట్టుగా మీరు కూడా ఆపండి. చేతనైతే ఆపలేరు మీరు. మా నీళ్ళని నువ్వెందుకు ఆపడానికి నీకేం హక్కు ఉంది? నీకు ఎటువంటి హక్కు లేదు. మా నీళ్ళని మా పైన నీలాగా మేము కూడా మానవులం, మాకు కూడా ఆ నీరు మీద నీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మా హక్కులని కాళ్ళ రాయటానికి మీకు ఎటువంటి హక్కు లేదని మేము చెప్తున్నాం. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలంగాణకి ఎటువంటి హక్కు లేదని మీరు తెలియజేయండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.
పార్వతీపురము, పాలకొండ, రాజారావుపేట ఇవన్నీ మన్యం ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో 77 ఏళ్ల కలను నెరవేర్చారు. గత ప్రభుత్వం రోడ్లు వేస్తామని చెబితే రైతులు కళ్ళగన్నారు, తారు రోడ్లు పడిపోతాయి, మన పిల్లలు బస్సుల్లో తిరుగుతారు, రైళ్ళలో తిరుగుతారు, కారుల్లో తిరుగుతారని. అది కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతాన్ని దరిదాపుగా 11 కిలోమీటర్లు వెళ్తే రాజంపేట వస్తుంది, అటు 5.5 కిలోమీటర్లు వెళ్తే పార్వతీపురం వస్తుంది, పాలకొండ వస్తుంది. ఇవన్నీ కూడా ఎంతో చాకచక్యంగా రైతులు తమ భూములను త్యాగం చేసి ఆ రోడ్డు వేయడానికి ప్రయత్నం చేసి ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 80 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో వెంటనే ఆ రోడ్లు పూర్తి అయినాయి. గత ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేసి ఆ 50 లక్షలు నిధులు రిలీజ్ చేయకపోవడం, ఈ ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేసి ఆ ప్రాంతాన్ని జీవనాడిగా ప్రజలకు నడవటానికి, వాళ్ళ కాళ్ళకు స్వతంత్రాన్నిచ్చి వాహనం మీద ఇంటికి చేరేటట్టుగా వాళ్ళని చేయటం నిజంగా గమనార్హం. థ్యాంక్ యూ ఫర్ ఏపీ ప్రభుత్వం. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జైదీప్ సింగ్ గతంలో చెప్పుకుందాం. జైదీప్ సింగ్ అంటే మన భారతీయుడు. ఈయన ఆదాయం ఒక రోజుకొచ్చి 4,80,00,000, నెలకొచ్చి 17,50,000. ఏంటి ఈయన రహస్యం? ఒక సింగు ఆ కంపెనీకి ఎండీగా ఉండేవాడు. అలాంటి వాడు జైదీప్ సింగ్ని సీఈఓగా చేశాడు. ప్లస్ అంతేకాకుండా డైరెక్టర్లో ఒకడిగా ఆ జైదీప్ సింగ్ని చేయటం. వీళ్ళు చేసే వ్యాపారం ఏంటయ్యా అంటే ఈవీ అంటే ఈవీఎంలు అంటే ఎలక్షన్లో వాడుకునే మిషన్లు. మరి ఈవీ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ వెహికల్స్. పెరుగుతున్న సమాజంలో బీటెక్ చదివి ఎంబీఏ చేశాడు ఈయన. బీటెక్ టెక్నాలజీ వచ్చింది, ఇటు ఎంబీఏ చేయడం మార్కెటింగ్ తెలుసు. కాబట్టి ఆయన బ్యాటరీ కార్లను విదేశాలకు, స్వదేశంలోను, అమెరికాలోను అనేక దేశాలకు ఆయన పరిచయం చేసి ఆయన ఆదాయం ఒక్క రోజుకి 4.8 కోట్లు, అంటే 4,80,00,000 రూపాయలు ఆయన జీతం ఒక రోజుకి. నెలసరికి వచ్చేటప్పటికి లెక్కేసుకోండి, సంవత్సరానికి 17,50,00,000. మరి ఫారిన్ కరెన్సీలో లెక్కేస్తే 2.8 మిలియన్లు ఒక నెలకి. అలాంటి జైదీప్ సింగ్ మన భారతీయుడు. మనం ఈ రోజున ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం కూడా 15 సంవత్సరాలలోపు వాహనాలని తొలగించేసి డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించడం కోసం సోలార్ ఎనర్జీతో బ్యాటరీలు ఛార్జింగ్ అవ్వడం, ఎలక్ట్రిసిటీతో బ్యాటరీలు ఛార్జింగ్ అవ్వడం, ఇలాంటివి అనేక రకాలైన బ్యాటరీ వినియోగదారులను పెంచడం, అభివృద్ధి చెందడం వల్ల గతంలో 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వెళ్తే ఈవేళ సుమారుగా బ్యాటరీతో 600 కిలోమీటర్లు వెళ్తుంది. ఒక బ్యాటరీ కారు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు మళ్ళీ రీఛార్జ్ చేయక్కర్లా. గతంలో 100, 200, 300, 400 వరకే వచ్చింది. కానీ ప్రస్తుతం
600 కిలోమీటర్ల వరకు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చెయ్యకంట 10 పైసలు ఖర్చుతో చక్కగా హ్యాపీగా సుఖమయంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా సేఫ్టీ అండ్ హ్యాపీగా పొల్యూషన్ పెరిగిపోతుంది, వాయు కాలుష్యం పెరిగిపోతుంది అన్నారు. వాయు కాలుష్యం పెరగకంట చక్కని ప్రశాంతమైన సౌండ్ లేకుండా ఇంజిన్ సౌండ్ లేకుండా డ్యూయల్ ఇంజిన్స్ వచ్చినాయి. ఒక పక్క పెట్రోలు, ఒక పక్క బ్యాటరీ ఛార్జింగ్, రెండు వాడుకోవచ్చు. మీరు కారు వేసుకొని వెళ్ళిపోతున్నారు, కొంత దూరం వెళ్ళారు, మీ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, మీరు బండి ఆపేసి ప్రయాణం ఆపేసి కూర్చొని నిద్రపోవాల్సిన పని లేదు. వెంబటే ఆటోమేటిక్గా పెట్రోల్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ ఇంజన్తో పెట్రోల్ వేసుకొని మళ్ళీ మీరు వెళ్ళొచ్చు. మీ గమ్యం చేరుకున్నాక మీరు అక్కడి నుండి మళ్ళా ఛార్జింగ్ పెట్టుకొని 2-3 గంటలు మీరు మళ్ళా బ్యాటరీ వాడుకోవచ్చు. కాబట్టి ఈవీఎంలు వల్ల ఈవీ మీద అభివృద్ధి చెందే వల్ల ఎవరికీ లాసు లేదు అని చెప్తున్నారు. ప్రభుత్వం చెబుతుంది, ఇటు విదేశాలు చెప్తున్నాయి. కాబట్టి ఈవీ బ్యాటరీలని వాడి బ్యాటరీ కార్లని వాడడం వల్ల మీకు ఎటువంటి లాస్ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా షేర్ చేయండి. 10 మందికి ఈ వార్తలు తెలిస్తే వాళ్ళు కూడా ఆనందదాయకంగా ఆనందపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ.